నమస్తే శ్రీరామ్ నాగేంద్ర గారు. గారు. నమస్తే. ఈ హిట్ పాట గురించి హిట్ టీవీలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పాటకి వచ్చిన అనేక రివ్యూల్లో చాలా ప్రత్యేకమైన రివ్యూ మీరు హిట్ టీవీ ద్వారా ఇచ్చిన రివ్యూ. శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రస్తుతిస్తూ కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు లాంటి గొప్ప గొప్ప లైన్స్ని ఉదహరిస్తూ అలాంటి కోవకు చెందిన పాట అని మీరు చెప్పడం వల్ల ఈ పాట స్థాయి అటు మాస్తో పాటు ఇది సాహితీ రంగంలోనూ మరింత ఎత్తుకి పెరిగింది. అందుకు ముఖ్యంగా మీకు ముందుగా ధన్యవాదాలు. ఎంత మాట. ఆ పాటలో అది ఒక ప్రబోధాత్మక గీతం యాక్చువల్గా అయితే, అంటే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినంత గొప్ప పాట. మళ్ళీ దాన్ని కూడా మీరు చాలా అంటే ఒక ఒక అంటే నిరక్షరాస్యుడైన వాడికి కూడా అర్థమయ్యే స్థాయిలో, నిన్నట్లాగే ఇవాళ ఉంటే నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఏం పీకే నువ్వు అంటారు కదా మన వాళ్ళు. ఇది ఎంతసేపు ఉన్నావు కదా ఏం పీకే ఉంటారు. అది డైరెక్ట్గా అర్థం అవుతుందండి. అలాగే మీ అయ్యే వడ్డీ నీ బిడ్డ తీరిస్తే నువ్వేం పొడిచావని, అవన్నీ ఆ పొడిచేవు పీకేవు అన్న మాటలు చాలా జనసామాన్యమైన మాటలు, అతి జనసామాన్యమైన మాటలు. ఆ మాటల వల్ల ఆ పాటకి ఎక్కువ రీచ్ వచ్చిందండి. చాలా గొప్ప రీచ్ వచ్చింది ఆ పాటకి. అదే సార్. అది ఈ పాట ఇలా తయారవడంలో సరే మీరే రాశారు, అక్షరాలన్నీ మీవి, భావం మీది, అన్నీ మీవే. కానీ డైరెక్టర్ వైపు నుంచి మీకు డైరెక్టర్కి ఈ పాట రాయడంలో జరిగిన, డైరెక్టర్ దగ్గర నుంచే కదా రావాలి కాన్సెప్ట్. అవునండి, అవును. ఏం చెప్పాడు సార్ మీకు బుచ్చిబాబు సన్న గారు? పాటకి నేను టూల్ మాత్రమేనండి. నిజంగా ఈ పాట ఇలా వచ్చిందంటే మాత్రం దానికి మొట్టమొదటి ఘనత, మొత్తం ఘనత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇచ్చిన తప్పులేదు. అవునా? ఎలా అంటే, గురుగారు ఈ పాట మాత్రం మనం గట్టి కొట్టాలి. ఇంట్రడక్షన్ సాంగ్ అంటే కేవలం అప్పటికి హీరో వచ్చాడు కాబట్టి కొంచెం ఉత్సాహం కలిగించాలి కాబట్టి మంచి డ్యాన్స్ ఉండేలాగా డిజైన్ చేయొచ్చు. కానీ సినిమాలో చూసినంతసేపే కాకుండా సినిమా చూసి వెళ్ళాక కూడా ఈ పాట ఇది చెప్పింది నిజం కదా అని శ్రోత ఆలోచించేలాగా మనకు పాట ఉండాలి. మీకు గుర్తుందో లేదో, మన ఇద్దరం కలిసి చేసిన ఒక ముఖాముఖిలోనే రాబోతున్న సినిమాలు ఏంటి, ఆసక్తికరమైన సినిమాలు ఏంటి అంటే పెద్ది అని చెప్పినప్పుడు బుచ్చిబాబుతో ఎలా ఉంది అని అడిగారు. అవును. గుడిసెలో కూర్చుని ఉట్టి మీద కూడు దింపుకొని తినేవాడికి కూడా అర్థమయ్యేలా పదాలు ఉండాలి, కానీ దాంట్లో అద్భుతమైన ఫిలాసఫీ ఉండాలి. ఆ శైలిలో బుచ్చిబాబు గారి పాట ఉంటుంది అని అప్పుడు చెప్పారు. అదే అన్నట్టుగానే విడుదలయ్యాక చాలామంది అది మీమ్లాగా కట్ చేసి మన ఇద్దరి సంభాషణని వేస్తూ ఈ పాట వేస్తున్నారు. కాబట్టి మొత్తం దీని పాటకి కర్మ ఒక్కటే, నేను కర్త క్రియ ఆయనే. అందుకు ఆయన ఘనత ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా అందరూ చెప్పుకుంటున్న 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకరా అన్న ఆలోచన ఇచ్చింది ఆయనే. కాకపోతే ఆయన పెట్టమన్న స్థానం వేరు. ట్యూన్ని గౌరవించి ఆ పదం ఎక్కడ పెడితే కృతకంగా ఉండదో, సహజ సిద్ధంగా ధ్వనిస్తుందో అక్కడికి మార్చుకుని దానికి ఆసరాగా ఇంకొక వాక్యాన్ని సృష్టించి, పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల, హే 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురా. మీరు చెప్పిన కొంతమంది కుర్రవాళ్ళు పుట్టకతో వృద్ధులు అన్నదానికి ఈ జెన్జీ వర్షన్ ఈ లైన్స్ అన్నమాట. పర్ఫెక్ట్. పేర్లకి పుకార్లకి పకీర్లకు నిబద్ధులు శ్రీశ్రీ మాట. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి ఫకీర్లకి నిబద్ధులు అని నాకు నిజంగా మీ పాట వినగానే వెంటనే శ్రీశ్రీ గారిది అంటే నాకు దాంట్లో కాంట్రాస్ట్ ఎలా కనిపించిందంటేనండి, దాన్ని మీరు ఇంకొంచెం బాగా విశ్లేషించాలి. నాది కేవలం థాట్ మాత్రమే. రామ్ చరణ్ గారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ గారి సన్ అయినప్పటికీ కూడా ఆయన, మీరు ఈ పాటకి కాంట్రాస్ట్గా ఉంటాడు ఆయన. అంటే కష్టపడి ప్రతి సినిమాకి తన తాలూకు ఐశ్వర్యం, అంతస్తులు అవి ఏమీ వాటితో సంబంధం లేనట్టుగా ఆయన కష్టపడి కెరీర్లో ప్రతి సినిమాకి కష్టపడతాడు. ఆయన
ఆయన లాంటి సక్సెస్ సాధించాలంటే ఎలా ఉండాలో కూడా మీరు దానిలో చెప్పారు. అవునండి, అవును. 2, నాకు రామ్ చరణ్ గారు కనిపించారండి పాటలోని. మీరు అంటున్నారు కదా, నేను రామ్ చరణ్ గారు కాకుండా ఈ సినిమాలో పెద్ద పాత్ర కనిపించాలి అన్న సంకల్పంతో, కాకపోతే అది అందరికీ సరిపోవాలన్న సంకల్పంతో మొదలుపెట్టింది. మీకు రామ్ చరణ్ గారు కనిపించారు కదా, ఒక ఆయన కనిపించారు. ఆయన ఎవరో తెలుసా? చిరంజీవి గారు. పాట రాత్రి రిలీజ్ అయితే పొద్దున ఫోన్ చేశారు. నువ్వు పెద్ద సినిమా కోసం రాసావో లేకపోతే రామ్ చరణ్ కోసం రాసావో అదంతా అనవసరం. ఇన్నాళ్ళు నా ఇంట్రడక్షన్ సాంగ్లో నేను ఆ పాత్ర ఏం చెప్పాలో అది చెప్పాను, నాకు తోచిన మంచి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నేనేంటో అనేది ఎప్పుడు నా ఇంట్రడక్షన్ సాంగ్స్లో చాలా తక్కువే చెప్పాను. ఈ పాట వింటున్నంతసేపు మొత్తం పాటలో అన్ని లైన్లో నా జీవితం, నా కెరీరే నాకు కనపడింది అని చెప్పారు. బా, నిజంగా అంటే అంత పాటకి అంత సార్వజనీనత, యూనివర్సాలిటీ, సార్వకాలీనత అంటారు. అవును అవును, సర్వజనీనత, సర్వకాలీనత 2 ఆపాదించబడ్డాయి. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనపడుతున్నారు. అంటే చిరంజీవి గారు ఉన్నారు. నేను ఇప్పుడు మీరు ఏ పాట రాసినా, ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక డైలాగ్ రాసినా, ఒక పాట రాసినా, ఏం రాసినా 100% అందులో చిరంజీవి గారు ఉంటారు. అవునండి. ఎందుకంటే చూసేవాళ్ళు మీరు చిరంజీవి గారి గురించి ఎప్పుడు గొప్పగా చెప్తుంటారండి అని నాకు కింద కామెంట్లు పెడుతుంటారు. చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పడమే ఉండదు. చిరంజీవి గారి గురించి చెప్తే అది గొప్పగా ఉంటుంది.